వెల్కమ్ టు SSV TV5 న్యూస్ ఛానల్. అంబేద్కర్ కమ్యూనిటీ హాలును ఆసుపత్రిగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్సీ సంఘాల శాంతియుత ధర్నా. ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని వెంకటాపురం కొత్త బస్తీలో ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాలును ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా ఎస్సీ కమ్యూనిటీ సంఘాలు, ఎస్సీ సమాజ సభ్యులు ఐక్యంగా శాంతియుత ధర్నా నిర్వహించారు. సేవ్ ఎస్సీ కమ్యూనిటీ, సేవ్ అంబేద్కర్ కమ్యూనిటీ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, ఈ కమ్యూనిటీ హాల్ ఎస్సీ సమాజానికి చెందిన సాంస్కృతిక, సామాజిక, విద్యా సమావేశాల అవసరాల కోసం నిర్మించబడినదని తెలిపారు. అలాంటి హాలును ఆసుపత్రి అవసరాల కోసం కేటాయించాలనే నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో తమ హక్కులను హరించవద్దని, తమ గుర్తింపును చెరిపివేయవద్దని కోరారు. ధర్నా సమాచారం తెలుసుకున్న GHMC డిప్యూటీ కమిషనర్ భోగీశ్వరుడు స్థలానికి చేరుకుని ఎస్సీ కమ్యూనిటీ సంఘాల సభ్యులతో చర్చలు జరిపారు. ఈ అంశంపై త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ శాంతియుత ధర్నాలో అరవింద్ కుమార్, ప్రేమ్ కుమార్, ఈ రాజు, అరుణ్ కుమార్, సెంథిల్ కుమార్, సెల్వరాజ్, కృష్ణారెడ్డి, శేఖర్ పిల్లై, మునిరాజ్, కృష్ణ, కరిమారన్, రామానుజం, అమూల్ రాజ్, రమేష్, సురేష్, కిరణ్, మహేష్, రాకేష్, విశాల్, పవన్, ధాము, ఫ్రాన్సిస్, నాని, సూర్యప్రకాష్, దినేష్, రాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరణగిరి దుంప్ల మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు ఈ రిలే దీక్ష చేస్తున్న ముఖ్య కారణం ఏంటంటే, ఇక్కడ ఈ అంబేద్కర్ కమిటీ హాల్ ఏదైతున్నదో ఇక్కడ మొన్నటి వరకు ఒక హాస్పిటల్ PHC అల్వాల్ ఉండే, ఇప్పుడు సుభాష్ నగర్ హాస్పిటల్ ఇక్కడికి షిఫ్ట్ చేద్దామని అంటున్నారు. మేము దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ పేద ప్రజలు అనేకం ఉంటారు. ఇక్కడ SC, ST, మైనారిటీలు చాలామంది ఇక్కడ ఉంటారు. వారికి అందుబాటులో తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండాలని ఉంటుందని ఇంతకుముందు ఉండే ఫంక్షన్ జరుగుతుంది. కాబట్టి మేము వాటి కోసమే ఉపయోగించుకుంటాం. అదే కాకుండా మా SC, ST సంఘాల, తమిళ సంఘాలు వివిధ మీటింగ్లో ఇక్కడే జరుపుకుంటాం. మేము వేరే వేరే ఫంక్షన్స్ కూడా ఇక్కడ అందరూ జరుపుకుంటారు. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ లేకుండా మాకు కమిటీలే ఉండాలని చెప్పి మేము అందరం ఇక్కడ నుంచి అందరం కోరుకుంటున్నాము. అన్ని సంఘాల వారికి కోరుకుంటున్నాము. ఆల్రెడీ కింద సెల్లార్లో ఏదైతే బస్సు దాఖనా కూడా ఉంది, మళ్ళీ మైలాబాద్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ హాస్పిటల్ లేకుండా మరి ఇంకో జాగ్రత్త మీరు షిఫ్ట్ చేసి అక్కడ ఏర్పాటు చేయడానికి కోరుతున్నాము. ముఖ్యంగా హాస్పిటల్ కూడా అవసరమే ప్రజలందరికీ, కాదట్లేదు. కానీ ఆల్రెడీ ఇక్కడ బస్సు దాకా ఒకటి ఉంది. కాబట్టి ఇంకొక దగ్గర షిఫ్ట్ చేయండి. ఇంకొక దగ్గర షిఫ్ట్ చేస్తే మాకు ఇక్కడ కమిటీ వాళ్ళు అందుబాటులో ఉంటుంది, బస్సు దాకా అందుబాటులో ఉంటుంది, మైలాబాద్ కూడా అందుబాటులో ఉంటుంది. కానీ మాకు అలాంటి వ్యతిరేకం లేదు, ఇబ్బంది లేదు. దయచేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మానుకోవాల్సిందిగా కోరుతున్నాము. జై భీమ్.